హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈ రోజు నుంచి బ్యాంక్ అకౌంట్లో ఇంతకు మించి డబ్బులు ఉంటే నోటీస్ అండి. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది వస్తుందండి. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేని ఇల్లు ఉందా అంటే లేదనే చెప్పుకోవచ్చండి. ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బులను దాచుకునేందుకు ఉద్యోగం చేసేవారు శాలరీ అకౌంట్ తెరుస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వం పథకాలు ప్రయోజనాలు పొందాలంటే అవకాశాల కోసం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లు ఉండాల్సిందే. ఇందుకోసం అవసరం లేని ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ తెరుస్తూ ఉంటారు. కాదంటే దానిపై వడ్డీ కూడా పొందవచ్చు. ఇక అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటేనే అవుతాయండి. ఈ క్రమంలోనే బ్యాంకు పొదుపు ఖాతాలో ఎంత డబ్బులు నిల్వ చేసుకోవచ్చో, లిమిట్ ఏదైనా ఉందా, లిమిట్ ఉంటే దానికి ఏం అవసరాలు ఉంటాయి, లిమిట్ ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. చాలామంది కస్టమర్లు సేవింగ్స్ ఖాతా ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకుంటూ ఉంటారండి. వారికి పొదుపు ఖాతాలో ఎంత డబ్బులు జమ చేసుకోవచ్చు అనే విషయాలపై అనుమానాలు అయితే ఉంటాయి. అయితే సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బులు జమ చేసుకోవచ్చు, దాన్ని ఎలా లిమిట్ లేదా అయితే ఆదాయం పన్ను శాఖ ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతా జమ చేయాల్సి ఉంటుంది. డబ్బుపై ₹1,00,000 పరిమితి బిగించి ఉంటుందండి. దీనిలో ₹1,00,000 మించి డబ్బులు జమ చేస్తే మీకు ఆదాయపు పన్ను పరిధి వస్తాయి. ఆ నగదుపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక ₹1,00,000 వరకు నగదు డిపాజిట్ చేస్తే మీకు ఆదాయపు పన్ను శాఖలో తొలగించడం అయితే జరుగుతుందండి. అలాగా ₹1,00,000 కన్నా మించి నగదు సేవింగ్స్ ఖాతాలో జమ ఉంటే ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా వేస్తుందండి. సేవింగ్స్ ఖాతా డిపాజిట్ హిస్టరీలో పరిశీలిస్తూ ఇక బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలోని ₹1,00,000 కంటే డిపాజిట్ దానిపై సేవింగ్స్ అకౌంట్ కనుక ఉంటే ఐటీ శాఖ తెలియజేయడం అయితే జరుగుతుందండి. దీనిలో సేవింగ్స్ అకౌంట్ ధరలను ఐరిష్ నోటీసులు పంపే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఫిక్స్డ్ డిపాజిట్లో నగదు డిపాజిట్లు, బ్యాంకు, మ్యూచువల్ ఫండ్స్, స్టాకు, పెట్టుబడి వంటి కొనుగోళ్లపై కూడా ₹1,00,000 పరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి గవర్నమెంట్ బ్యాంకులు అయితే. సో ఇది ₹1,00,000 మించి ఎక్కువ డిపాజిట్ చేస్తే వెంటనే ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది. మీకు నోటీసులు కూడా రావడం అయితే జరుగుతాయండి. అదేవిధంగా దానిపై